ఈరోజు భారతదేశం అనేది చాలా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్నాం. కానీ నిజంగా భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశమే, కానీ అవినీతి పరులు అక్రమాలు జరిగి మన భారతదేశం అంటూ తగ్గిపోతుంది. ఇలా పోల్చుకుంటే ఈరోజు మనకు ప్రత్యేక హోదా కావాలని మన ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు స్వార్థపరులు విడదీశారు, కానీ మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యంగా పోల్చుకుంటే మన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవి. ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో విడిపోవడం వల్ల ఇవి లోతట్టు ప్రాంతాలుగా మిగిలిపోతున్నాయి. నిజంగా ఈ ప్రత్యేక హోదా వల్ల మా విద్యార్థులు రేపు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉండేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేని అవసరం లేకుండా మా జీతాలు మేము తీసుకుంటాం. తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా మాకు ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయని ఈ ప్రత్యేక హోదా తప్పనిసరిగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి. ఇస్తారని నాటకాలు ఆడుతున్నారు, కానీ ఇస్తారు, ఇవ్వాలి కంపల్సరీ. మన జగనన్న ఉన్నంత వరకు ఇస్తారని కోరుకుంటున్నాను. నాటకాలు నేటి పాలిస్తున్న నాయకులు ఆడుతున్నారు. ఇంకా చెప్పవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఓటేసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. స్పెషల్ ప్యాకేజీలు ఇస్తాం, ప్రత్యేక హోదా బదులు స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామని చెప్తున్నారు, కానీ అది నిజంగా అబద్ధం. ప్రత్యేక హోదా కావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఇక్కడ పాలిస్తున్న వాళ్ళకి తెలియజేస్తున్నాం విద్యార్థుల తరపు నుండి. ఒకటి ఇస్తాం అంటున్నారు, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు నాటకాలు ఆడేసి ఎక్కడెక్కడ డబ్బులు నొక్కేద్దామా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా సేమ్ అలాగే ఉంది. అట్ ప్రెజెంట్ ఇప్పుడు ప్రజెంట్లో మనం చూడొచ్చు, పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నారు. దానికి వచ్చి అసలు అవసరం లేదు. అది మనకి ఫస్ట్ మనకు కావాల్సింది పోలవరం పూర్తి అవ్వాలి. చాలా మటుకు చేద్దాం అంటున్నారు, కానీ అది అసలు అవ్వడం లేదు. అసలు ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది కూడా ఏమీ లేదు. దానికి మోటార్లు బిగించకుండానే స్టార్ట్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదేదో పెద్ద గొప్పలాగా జాతికి అంకితం చేశానన్నారు. ఏంటి పూర్తయిన తర్వాత జాతికి అంకితం చేస్తాడు? పూర్తి అవ్వక ముందే జాతికి అంకితం చేయడం ఏంటి? నెక్స్ట్ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు టెండర్లు కూడా ఎలాగున్నాయంటే, ఫస్ట్ ఆయన టెండర్లకు పిలిచారంటే మొత్తం 3 కంపెనీలు వచ్చాయండి స్టార్టింగ్. ఎలాగంటే ఫస్ట్ సింగపూర్ వచ్చింది, దాని తర్వాత జపాన్, దాని తర్వాత లాస్ట్లో మన చంద్రబాబు నాయుడు గారు టెండర్. ఆ టెండర్ ఏంటంటే, ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి మాకు ఇలాగ గోడ గట్ట లేపాలి, బౌండరీ చుట్టూ వేయాలి అంటే సింగపూర్ ప్రభుత్వం వచ్చి మాకు 3 కోట్లు కావాలన్నారు. ఎందుకయ్యా నీకు జస్ట్ మీకు గోడ కట్టడానికి 3 కోట్లు ఎందుకయ్యా అంటే, సార్ నేను అక్కడ నుండి వచ్చాను, నాకు లేబర్ ఛార్జ్ అవుతుంది, మళ్ళీ ప్లస్ ₹1 కోటి నాకు దేనికి అవుతుందండి. దాని తర్వాత నేను అక్కడ నుండి వచ్చాను, నాకు ₹1 కోటి మిగలాలి కదా సార్ అంటాడు. నెక్స్ట్ జపాన్ వాడికి వెళ్తే, సార్ నాకు 6 కోట్లు కావాలండి, నాకు అట్ ప్రెజెంట్ అయితే నాకు సింగపూర్ కంటే వెల్ ఎక్విప్మెంట్ నా దగ్గర ఉంది, ఆడికంటే బాగా కడతాను, వచ్చినందుకు మళ్ళీ నాకు ఒక 2 కోట్లని మిగలాలి కదండి అని అంటాడు. లాస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏంటంటే, అది చెవులోకి వెళ్ళి చెప్పి, బాబు మీకు 3 కోట్లు, మాకు 3 కోట్లు, సింగపూర్ ఎలాగో 3 కోట్లు కడతాను అన్నాడు కదా, 9 కోట్లు బిల్లు పెట్టి మొత్తం 9 కోట్లు లాగేయండి అని అంటాడు. ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలాగ ఉందండి. మాకు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద విసుగొచ్చింది. ఓట్లు వేసినందుకు మాకు అసలు ఏమీ చేయట్లేదు. విద్యార్థులు స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. స్కాలర్షిప్లు ఏమంది ఎందుకండి ప్రభుత్వం ఏడు చేసుకుంటారు ప్రభుత్వాన్ని మీరు? ఒక ఐక్యత మొత్తం అంతగా మాకు మొత్తం అయితే జగన్ గారే రావాలండి. మాకు జగన్ గారు వస్తే కానీ మాకు ఇంకోటి ఉండదు. ఎందుకంటే ప్రజెంట్ పోరాడుతుంది అయితే ఆయనే. కాకపోతే ఎల్లో మీడియా అనేది బాగా డామినేట్ చేస్తుంది. ఆయనకి ఎల్లో మీడియా ఏబిఎన్ కానీ, TV9 కానీ ఇవన్నీ ఆయన పార్టీ వల్ల ఉండడం వల్ల మీకు జగన్ గురించి కానీ ఒక్క సాక్షిలో వస్తుంది తప్ప మీకు వేరే దాంట్లో రాకపోవడం కారణం చంద్రబాబు నాయుడు గారండి. మాకు అసెంబ్లీలో కూడా వాళ్ళకి ఇచ్చారు కానీ హక్కులు మనకు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఇది చేస్తుంది చాలా యూస్ఫుల్ స్టూడెంట్స్ అందరికీ. దీనివల్ల ఇండస్ట్రీస్ పెరుగుతాయి, సో దట్ మాకు జాబ్స్ పెరుగుతాయి. అండ్ బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే అక్కడ వాళ్ళు మనకి ఫుల్ శాలరీ ఇవ్వరు, అక్కడ వాళ్ళకి ఆ ఏరియా వాళ్ళకి వాళ్ళు ఎక్కువ శాలరీస్ ఇచ్చుకుంటారు. సో మన దానిలో మనం ఇలాంటి ప్రత్యేక హోదా వస్తే మనకి ఇండస్ట్రీస్ పెరుగుతాయి, సో దట్ మనకి జాబ్స్ పెరుగుతాయి. అప్పుడు అందరూ చదువుకోవాలనుకుంటారు, ఎందుకంటే ఈజీ ఎర్నింగ్ త్రూ స్టడీస్. సో దీనికి జగన్ అన్న స్టార్ట్ చేశారు వైజాగ్లో. దీనికి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. చంద్రబాబు చాలా చేస్తున్నారు యాక్చువల్లీ, కానీ ఏం చేయలేదు. అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా లాస్ అవుతున్నారు. జాబ్స్ ఇస్తా అన్నారు, జాబ్స్ కూడా ఏమి ఇవ్వలేదు. స్కాలర్షిప్స్ ఏం లేదు. వైజాగ్ని సింగపూర్ చేస్తా అన్నారు, ఆంధ్రప్రదేశ్ని ఏం లేదు. సో జగన్ వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం.
ముందుగా ఇంతటి కార్యక్రమం యువబేరి అన్న జగనన్న ఇనిషియేషన్ చేశాడు ఈ కార్యక్రమానికి. ముందుగా ఆయనకి మా విద్యార్థి విభాగం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం తీవ్ర రూపం దాల్చాల్సిందిగా మా విద్యార్థి లోకం నుంచి కోరుతున్నాం. అలాగే విశాఖ వాసిగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ఎంత తీవ్ర దాల్చిందో అలాగే ఈ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న ఈ కార్యక్రమం జగనన్న స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఎంత తీవ్ర రూపం దాల్స్తుందో ముందు ఆ చంద్రబాబు నాయుడు చూస్తాడు. అలాగే ఈ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్ సిపిఐ కాదు అన్ని పార్టీల నుంచి మద్దతు వచ్చి ఈ కార్యక్రమం తీవ్ర రూపం దాల్చిందిగా కోరుతున్నాను. అలాగే విద్యార్థి లోకంకి బాబు వస్తాడు, జాబ్ వస్తుంది, జాబ్ రాకపోతే 2000 ఇస్తానని, అలాగే మహిళలకి నగదు బదిలీ పథకం, మన ముసలి వాళ్ళకి ఏమో పెన్షను 1000 రూపాయలు చేశారు. ఇవన్నీ అనవసరం అండి. 200 ఇస్తున్న పెన్షన్ 1000 రూపాయలు చేశారు, అందులో 5 మందికి కట్ చేసేశారు. అదే 5 మందికి 200 చొప్పున ఇస్తే ఎంతమంది ఆనందంగా ఉంటారు. అదే మన ప్రీతమ నేత వైఎస్ఆర్ గారు ఏం చేశారంటే 10 మందికి 200 చొప్పున ఇచ్చి అందరూ సుఖపడుతున్నారు, అలాగే 10 మంది అన్నం తింటున్నారు. ఇక్కడ 10 మందిది తీసుకెళ్లి ఒక వ్యక్తికే ఇచ్చేస్తే మిగతా 9 మంది మరి ఎలా బతుకుతారో ఆయన సమాధానం చెప్పాలి. అలాగే ఈ 2000 ఇస్తానన్న కార్యక్రమం మాకు 2000 ఇవ్వవసరం లేదండి, మేము పని చేస్తాం, మా డబ్బులు మేము సంపాదించుకోగలం. అలాగే ఈ ప్రత్యేక హోదా తెస్తే కంపెనీలు వస్తాయి, వద్దు బాబోయ్ విశాఖకు రావద్దన్నా వస్తాయి, ఇక్కడికే వస్తాయి. మొన్నే మనం రీసెంట్గా చూసాం, రెడ్మీ ఎంఐ కంపెనీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. అలాగే కంపెనీలు వద్దన్న విశాఖకు వస్తారు, ఎందుకంటే ఇది నడిబొడ్డు. ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపిస్తే మనకి ట్యాక్సులు తగ్గుతాయి, డబ్బులు అనేవి మనకి ఇంకా ఒక 10,000 రూపాయల వస్తువు 5,000కి మనకే లభిస్తుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులకి ఉపాధి కలుగుతుంది, మా డబ్బులు మేమే సంపాదించుకున్నాం. మీరు 2,000 ఇచ్చి మమ్మల్ని బద్దకస్తులు చేయకండి, మా డబ్బులు మేము సంపాదించుకుంటాం. అలాగే ఈ కార్యక్రమం తీవ్ర రూపం దాల్చాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థుల తరపున యావత రాష్ట్రాల విద్యార్థులు అందరూ భవిష్యత్తు గురించి మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నాం. అందరికీ సుఖ సంతోషం గురించి ఇక్కడ విద్యార్థులు బాగుండాలి. ఈరోజు పరువులే పొద్దున్న ద యంగ్స్టర్స్ ఆఫ్ ద ఇండియాస్, అంటే ఒక దేశం బాగుపడాలంటే యంగ్స్టర్స్లో ఉంటుంది. కాబట్టి మా అందరి భవిష్యత్తు గురించి ముందుగా ఆలోచిస్తున్న మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ముందుగా ప్రతి విద్యార్థి కూడా ఆలోచన చేయడంటే చంద్రబాబు నాయుడు గారు అంతా ఏంటంటే ఏదనుకుంటున్నారంటే ఓన్లీ టీడీపీ నాయకులే తెలివైన వాళ్ళు, జనాలందరూ కూడా ఎరుబాబులు, ఈరోజు మోసం చేశాం, 3 సంవత్సరాలు మోసం చేశారు. ఒకటే చెప్తున్నాం, మొన్న జరిగిన 2014 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇద్దరే నాయకులు ఉండేవారు. ఆ క్షణాల్లోనూ జనాలకి ఇప్పుడు ఏదో కష్టం వస్తే ఏదైతే అనుకుంటారో అదేవిధంగా జనాలు అయ్యమంలో పడి ఈ రాష్ట్రం మొన్న విడగొట్టడం కాబట్టి ఎవరు సీనియర్ అని చూశారు. ఈరోజు నిజంగా చెప్తున్నా మీ చాలా అదృష్టం అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు ఏంటి ఈరోజు గత 2 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. కాబట్టి వచ్చే ఎలక్షన్లో ధీటుగా ఎదుర్కొంటారు. మోసాలతో ఇంకో మాట చెప్పాలంటే విద్యార్థుల గురించి అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే విజయవాడ ఒకటే రాష్ట్రం కాదు, నిజంగా అభివృద్ధి మీద అతనికి నిజంగా స్థితి ఉంటే జనాలందరూ కూడా సుఖం అనుకుంటుంటే ప్రతి జిల్లాను కూడా ఒక సైమంటేషన్గా ప్యారలర్గా అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రం అంతా బాగుపడుతుంది. 35 ఎకరాలు 30,000 ఉదాహరణ చూసుకుంటే విశాఖపట్నంలో ఇంత కోఆపరేటివ్ సెక్టర్ సిటీలో కూడా ఒక బిల్డింగ్ కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. అలా 35,000 ఎకరాలు అభివృద్ధి చెందాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కేవలం నిజంగా చెప్తున్న విద్యార్థులారా, నిజంగా జనాల్ని బలిపసులు చేసి ఏదో జనాలు ఎరుబాబులు మోసం చేసాం, ఎన్టీ రామారావుని మోసం చేసాం, ఇలా అంతగా జనాలు ఎక్కువ కాదని అనుకుంటున్నారు. నిజం చెప్తున్నా, జనాల ఓపికని నిజంగా చిన్న చూపు చూడకుండా నిజం చూస్తే మాత్రం మొన్న చేసిన పాపాలకి 1999లో చేసిన పాపాలకి 10 సంవత్సరాల వెనకేళ్ళలో ఈరోజు జనాలు చాలా మిత్రే ఉన్నారు. ఓన్లీ తల్లిదండ్రుల దెబ్బది. ఈరోజు యువత దెబ్బ కానీ తిన్నారంటే 2000 వస్తున్న ఎలక్షన్లో 2019 నిజంగా దెబ్బ తింటే మాత్రం 30 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతారు. ఆ పార్టీ కూడా భవిష్యత్తు అవుతుంది. దయచేసి నాటకాలు మానేసి నిజంగా ఒక ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఎలక్షన్ టైంలోనే పార్టీ తీసుకోండి.
ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అంటే ఒక అధికార పరంగా పోస్ట్ తప్ప అదేం పార్టీ పరంగా పోస్ట్ కాదు. దయచేసి అన్ని కార్యక్రమాలు కూడా జనాలందరినీ సక్రమంగా చూసి దీన్ని ఒక పార్టీ పరంగా తీసుకురాకుండా ఆ సీఎం పోస్ట్ని ఒక అధికారం పోస్ట్ చూడండి, అంతే తప్ప దాన్ని ఒక ఏదో టీడీపీ ఇచ్చిన పథకం చూడకుండా జనాలందరినీ కూడా సక్రమంగా పోవాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక హోదా రావడం వల్ల మనకి ట్యాక్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ చాలా మంది ఉన్నారు కనుక చాలా మంది చదువుకొని ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగాలు బాగా వస్తాయి. సో మా కోసం, మా యూత్ కోసం మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. సో ప్లీజ్ మా బాధ అర్థం చేసుకొని మాకు ప్రత్యేక హోదా కల్పించండి. చంద్రబాబు నాయుడు చెప్పారు ఇలా మేము ఇస్తాము, ప్రత్యేక హోదా ఇస్తాము, రాష్ట్రం విడిపోయినంత మాత్రాన ఉద్యోగాలు పోవడం అలాంటి వెయిట్ ఉండదు, జరుగుతుంది అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అలా జరగడం ఏం లేదు. సో నమ్మించి మోసం చేశారు యూత్ని. ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని మన విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అతను మనకు జరుగుతున్న అన్యాయం గురించి, మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు అనేది తారుమారైపోయిన పరిస్థితిలో తను ముందు నుంచి నడిపించడానికి నాయకత్వం వహించి విద్యార్థుల తరపున ముందుకొచ్చిన మహా గొప్ప నేత. సో ఇతనికి మేము విద్యార్థులం అందరం కూడా సమ్మతి తెలుపుతున్నాం. సో ఇతని యొక్క విధానాలని వినడానికి మేము ఇక్కడికి హాజరయ్యాం. సో లోపల ఖాళీ లేకపోవడం వల్ల బయట కూడా ఉండి ఈ ఎండలో అందరం కూడా మన జగనన్నకి మద్దతు తెలుపుతూ ఆయన్ని మా తరపున పోరాడమని చెప్పి ప్రభుత్వం పైన మా యొక్క విన్నపాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. నా పేరు రమేష్, ఆంధ్ర యూనివర్సిటీ స్పెషల్ బీఈడీ అవుతుంది. ప్రత్యేకంగా ఒక నాయకుడు ఉండాలి సార్. అది ఈ రోజు ఆయన నిలబడడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అప్పుడు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అంటే చాలా మంది విద్యార్థులకి కష్టానికి ముందుండి ఆయన నడిపించారు. ఈ రోజు చాలా మంది ఉద్యోగులు కూడా ఉపాధి పొందారు. అలాంటి యువతకు ఉపాధి పోయినప్పుడు మళ్ళీ ఆయన తనుడైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా కష్టం వినడానికి చాలా ఆనందంగా ఉంది సార్. ప్రత్యేక హోదా కోసం మేము కూడా ఆయన మా తరఫున పోరాడబడ్డం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక హోదా కోసం పోరాటం కోసం మా స్టూడెంట్స్ తరఫున ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే దీని తరఫున చాలా మంది విద్యార్థులకి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి దీని తరఫున మేము కంపల్సరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతును పూర్తిగా తెలియజేస్తున్నాం. చూస్తున్నాం కదా, ప్రత్యేక హోదా కానీ రాష్ట్రానికి వస్తే పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుతుంది. అలాగే ఇప్పటికీ చూస్తున్నాం ప్రతిపక్షం కానీ మిగతా పక్షాల అధికార పక్షం ఎటువంటి పోరాటం చేయట్లేదు. మీరు ఏమంటారు? ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం వల్ల ఇవాళ చాలా సగం మంది నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. కనుక ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తే ఇంకా పరిశ్రమలు మిగతావన్నీ పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని మరి అనుకుంటున్నాం. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన స్టూడెంట్స్ తరపు నుంచి ఎటువంటి హోదా ప్రత్యేక హోదా వల్ల ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తామని మాట్లాడుతున్నాం. చూస్తున్నాము కదా, ఇప్పుడు ఈరోజు చూస్తాము ఎట్లా ఈ ముఖాముఖి కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది, మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగానే స్పందిస్తున్నారు సార్. నెక్స్ట్ ఏమో రాజశేఖర రెడ్డి గారు చాలా చేశారు స్టూడెంట్స్కి. రియంబర్స్మెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన, దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఇంకా ఈయన గారు ఇంకా మాకు నాయకుడిగా ఉంటే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ చదువుతారు. ఇది ఇన్వాల్వ్ సాధ్యం సార్. ఇది మనం చూస్తున్నాం కదా, ఈ ప్రత్యేక హోదా పైన ఎట్లా సాగుతుంది చూస్తున్నాం మనం. దీనిపైన ఎట్లా ప్రత్యేక హోదా వస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అధికార పక్షం ఎందుకు పోరాటం చేయట్లేదు? వాళ్ళ విశాఖపట్నంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ విద్యార్థులు విఎస్ కృష్ణ ఆంధ్ర యూనివర్సిటీ, మరి అదేవిధంగా దామోదరం సంజీవ లా యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ఉప్పెనలాగా తరలివచ్చారు. ప్రత్యేక హోదా గురించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కలిగే ప్రయోజనాలను కూడా వివరించబోతున్నారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే పరిశ్రమలు, అనేక రకాలైన పరిశ్రమలు మన దేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా ఇంకా విద్యార్థులు ఎంతో కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. జాబు కావాలంటే బాబు రావాలనే నినాదంతో నమ్ముకొని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతా ఉన్నారు. ఇదే పరిస్థితి కనుక పునరావృతం అయితే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు కూడా చావు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ విద్యార్థులను రాష్ట్రంలో ఎట్లా చూస్తున్నారంటే ఖైదీల కంటే దీనంగా చూస్తున్నారు, బూటు కళ్ళతో దూకుతున్నారు. మెస్ ఫీజులు రోజుకు 23 రూపాయలు చొప్పున 650 రూపాయలు ఖైదీల కంటే హీనంగా మెస్ ఫీజులు ఇస్తా ఉన్నారు.
మరి వీటన్నిటికి కూడా అవి చర్యలకు ముగింపు పలకపోతే విద్యార్థి ఉద్యమాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సమావేశం మాకు చాలా హెల్ప్ చేస్తుందని కోరుకుంటున్నాము. యాక్చువల్గా మేము చాలా రకాలుగా పోరాడాల్సి వస్తుంది ప్రత్యేక హోదా కోసం. మాకు యాక్చువల్గా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తారు అని చెప్పారు, కానీ ప్రస్తుతానికైతే అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఆంధ్రాలో చాలా డౌన్లో ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇంకా అన్ని రకాలుగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ యాజ్ వి బిలాంగ్ టు బీఫార్మసీ అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ రావాలని కోరుకుంటున్నాం మేము. అది జగన్ గారు వచ్చి చేస్తారు అని మా కోసం మేము కోరుకుంటున్నాం. ప్రత్యేక హోదా మనకి ప్రస్తుతం అసలు స్టేట్లో గుర్తింపే లేదు. మన ఇండియాలో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు, అన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి. మేము చదువుకోవాలంటే మాకు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావాలి, కాబట్టి ప్రత్యేక హోదా వస్తేనే మా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, కాబట్టి ప్రత్యేక హోదా కావాలి. చూస్తున్నాం కదండి, ఇప్పుడు ప్రత్యేక హోదా పైన జగన్మోహన్ రెడ్డి పోరాటం చేశారు. మన తిరుపతిలో ఈరోజు విశాఖలో ఏ విధంగా సక్సెస్ అయింది అనుకుంటున్నారు? చూస్తున్నారు కదా జనం ఏ విధంగా వచ్చింది. ప్రత్యేక హోదా వస్తే విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? లాస్ట్ టైం వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చేశారు, అది చాలా బాగా ఇంప్లిమెంట్ అయింది. కానీ ఈసారి ఏమైందంటే అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి పొమ్మని లేక పొగబెట్టడం అంటారు కదా, అలా చేస్తున్నారు అనమాట. ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ అందట్లేదు. లోవర్ ఇన్కమ్ గ్రూప్ కి ఏయో రెస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని సప్రెస్ చేస్తున్నారు అనమాట. అది స్టూడెంట్స్ కి ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా, సో అది మళ్ళీ దాని గురించి డెవలప్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతుంది. ఈరోజు ఎట్లా పోరాటం చేస్తున్నారు కదా, మీరు ఎట్లాంటి హెల్ప్ చేయగలరు? వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఆఫ్ కోర్స్ మన స్టేట్ బైఫర్కేషన్ జరిగాక మనకి రావాల్సింది రావట్లేదు, దాని గురించి స్టూడెంట్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. చూస్తున్నాం కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇట్లా పోరాటం చేశారు మన తిరుపతిలో కానీ, ఇట్లా ఈరోజు చూస్తున్నాం మనం ఈరోజు జనం కానీ ఇట్లా ప్రత్యేక హోదా వచ్చినట్లయితే రాష్ట్రానికి మనకి ఏ విధంగా ఎంత ఉపయోగపడుతుంది, మన ఏరియాస్ కానీ ఎట్లా డెవలప్ అవుతాయి? ఇప్పుడు మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదండి, చేసి ఇప్పుడు ఎలాగోలాగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఏంటి ఖాళీగా చాలా మంది గ్రాడ్యుయేషన్ చేసి చాలా మంది ఆటోలు తొక్కుంటా ఉన్నారు. మరి చదివే వాళ్ళకి చదివిన వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలి కదా. సో ఇప్పుడు జాబ్స్ బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి చాలా చెప్పారు, చూస్తే చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఏదో కష్టాలు పడి చదివినా కూడా మాకు జాబ్ ఏం రావట్లేదు. అంటే ప్రత్యేక హోదా వస్తే పిల్లలకి స్టూడెంట్స్ కి అందరికీ బాగుంటుంది. అంటే చాలా వరకు ఇప్పటి వరకు ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవే డెవలప్ అవుతున్నాయి. ఈ ఫార్మసీ ఇండస్ట్రీస్ అంటే మనిషి ఉన్నప్పుడు జబ్బు ఉన్నది కామన్, జబ్బుకి మెడిసిన్ కావాలి. ఈ మెడిసిన్ కావాలి అంటే ఫార్మా ఇండస్ట్రీస్ కావాలి. ఫార్మా ఇండస్ట్రీలు కావాలంటే ఫార్మసీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం నుంచి కొన్ని జాబ్స్ వస్తే అప్పుడు పిల్లలు ఆ ఇండస్ట్రీలో పనిచేసి ఇవన్నీ చేస్తారు. ఇవి లేక ఈ పిల్లలందరూ పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఈ స్కీమ్ పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసి చదువు కోసం ఇది చేశారు. ఆయన కొడుకు ఆయన దాంట్లోనే నడిచి ఈ పిల్లలకి పారిశ్రమల్లో అది ఉద్యోగాలు రావడం కోసం పోరాడి ఎంతైనా పిల్లల్ని అప్లిఫ్ట్ చేసి ఫార్మసీ కోసం ఫార్మ్ డి, బి ఫార్మసీ